పరిశుద్ధడానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ సమయంలోనైనా మీ వర్తమానంతో మీ బిడ్డతో మాట్లాడండి. మీరు మాత్రమే మాట్లాడి వారితో సూటిగా తేటగా మాట్లాడి వారు మీకు లోబడేలాగా మీ కృపను అనుగ్రహించమని ఈ వర్తమానాన్ని ప్రారంభించి ముగించే వరకు మీరు మాత్రమే జయకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము, నా కుమారుడా, నా మార్గంలో నీకు ఇంపుగా ఉండనిమ్ము. ఏషా ఇరుకైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట అని సెలవిస్తున్నాడు. ఎవరు? ఈ యొక్క దేవుడు సెలవిస్తున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. గనక దేవునికి హృదయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. నా మార్గములో నీ కంటికి ఇంపుగా ఉండనిమ్ము అంటున్నాడు. ఈ రోజుల్లో హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎప్పుడైతే దేవునికి హృదయం ఇవ్వకుండా ఆ యొక్క వారు లోకానికే వారు అంకితం అవుతున్నారు, లోకంలోనే వారు నివాసం చేస్తున్నారు. గనుక ఆ హృదయంలో దేవుడు నివసించాలని ఎంత ఆస్తి కలిగి ఉన్నా కూడా గనుక వారు ఆ హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా లోకములోనే ఉంటున్న పాపానికే ఇస్తున్నారు, లోకములో ఉంటున్న వ్యసనానికే ఇస్తున్నారు, లోకములో ఉంటున్న అపవిత్రతగా ఇస్తున్నారు. పరిశుద్ధతకు తన హృదయాన్ని ఇవ్వట్లేదు. పరిశుద్ధంగా ఉండాలని హృదయాన్ని ఇవ్వట్లేదు. దేవుని చేతిలో హృదయాన్ని పెట్టట్లేదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీ హృదయము నాకు ఇవ్వట్లేదు గనుక, నీవు నాకు దూరంగా ఉన్నావు గనుక, నీవు ఎప్పుడైతే నాకు దూరంగా ఉన్న ఎడల నీ హృదయము నాకు ఇవ్వని ఎడల గనుక అది అపవిత్రతో నింపబడి ఉంది. ఈ యొక్క భయంకరమైన లోకములో ఉన్న పాపంతో నింపబడింది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు, కనుక నా కుమారుడా, నీ హృదయంలో నేనుంటే నీకు పరిశుద్ధత, నీకు పవిత్రత అంటున్నాడు. కనుక లోకములో సగం, దేవుళ్ళో సగం, పాపములో సగం, దేవుళ్ళో సగం. అవినీతితో గనక నీతి లేకుండా ఈ లోకములో ఉంటున్న ఆ యొక్క అపవిత్రమైన కార్యాలలో సగము, దేవుళ్ళో సగము. సగం సగం భక్తుల్లోనే ఉంటున్నారు, సగం విశ్వాసుల్లోనే సగం విశ్వాసిగానే ఉంటున్నారు. కనుక దేవుడు అది క్షేమం కాదు అంటున్నాడు. నీ ఉంటే నా వైపు నుండు, ఉంటే నీవు లోకం వైపు నుండు. ఉంటే నువ్వు చల్లగా నుండు, ఉంటే నువ్వు వెచ్చగా నుండు. నువ్వు వెచ్చగా ఉంటే అది నీకు క్షేమము కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నా కుమారుడా, సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటం, అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయటము, అదే పరిస్థితిలో కొనసాగుతున్నాం. మోసపోకుడి, ఏది ఎత్తుతావో అదే పంట కోస్తావు. కరెక్ట్ కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి నీతి మార్గంలో నడుచుకొని ఎప్పుడైతే పాపాన్ని వదిలేసి నీ హృదయము పరిశుద్ధపరచుకొని దేవుని యందే నీవు కొనసాగిన ఎడల అద్భుతాలు నువ్వు చూస్తావు, మహత్తరమైన కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా మార్గం నీ కంటికి ఇంపుగా ఉండనిమ్ము అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మార్గంలో నడుచుకోకుండా ఈ లోకములోనే నడుచుకోవాలని నీవు తాపత్ర పడిన ఎడల దేవుడికి దూరంగా ఉంటే నీవేమి మాత్రం ఏమి చేయలేవు. గనక దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీవు మాత్రము నీ హృదయంలోకి నేను రానివ్వు, నీ హృదయంలోకి నన్ను రానివ్వు,
నీ హృదయం అనే తలుపు తెరువుము. నీ హృదయంలోకి నేను వచ్చిన యెడల నాలో నువ్వుంటావు, నీలో నేనుంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు సెలవిస్తున్నాడో ఆ దేవుడికి లోబడి ఆ యొక్క దేవుడిని అడుగు జాడలు నడుచుకునే యెడల అప్పుడు నీకు క్షేమము. గనుక నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఒక ప్రాంతానికి వెళ్ళిన సమయంలో అక్కడ ఒక గృహములో నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ గృహములో ఉన్న వారందరూ కూడా ప్రార్థనలో కూర్చొని ఏకీభవించేటప్పుడు పక్కింటి పాప వచ్చి ఆ పాప కూడా మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత ప్రార్థన చేయటము అయిపోయిన తర్వాత ఆ పాప నేను అడుగుతున్నాను, అమ్మా మీరు కూడా చర్చికి వస్తారు కదా, మరి మీ ఇంట్లో ప్రేయర్ చేసుకోరా అని అడిగినప్పుడు ఆ పాప ఏమంటుంది తెలుసా, అమ్మా ప్రార్థన చేసుకోవటానికి మా ఇంట్లో సమయం ఉండదమ్మా. ఎందుకనమ్మా? మా నాన్నకి మా అమ్మకి ఎప్పుడు గొడవలే, అసమాధానమే, అస్వస్థతే, అస్సలు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఆ గృహంలో ప్రార్థన చేసుకోవాలంటే అస్సలు నాకు మనసుకు నెమ్మది ఉండదమ్మా అని పాప చెప్తుంది. కనుక ఇంట్లో ఆ భర్త నా ఇష్టం, భార్య నా ఇష్టం, పిల్లలమ్మా దారి తప్పొద్దు అంటే మీరేంటి నాకు చెప్పేది, ప్రేమదోమ నా ఇష్టం అని చెప్పేసి ఆ రీతిగా కుటుంబము సమాధానం లేక సాగిపోతున్నారు. కనుక ఎందుకని అలాగుంటున్నారు? వారి హృదయాన్ని దేవుడికి ఇవ్వట్లేదు, వారి హృదయంలో దేవుడు నివాసం చేయటం లేదు, వారి హృదయంలో దుష్టుడే నివాసం చేస్తున్నాడు, వారి హృదయంలో సాతానికి స్థలం ఇచ్చారు, వారు సాతాను మార్గంలో నడుస్తున్నారు. అందుకనే వారిలలో సమాధానం లేదు, నెమ్మది లేదు, అవినీతి అసలు పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. వారి హృదయము పాపంతో నింపబడింది గనక, జాగ్రత్తతో నింపబడింది గనక పాపానికి వారు దూరంగా ఉండట్లేదు, శాపానికి దూరంగా ఉండట్లేదు. గనక దేవుడు ఏమంటున్నాడు, నీ హృదయంలోకి నేను రావాలంటే అది చాలా మోసకరమై ఉన్నది, అది పాపంతో నింపబడి ఉన్నది, అది శాపంతో నింపబడి ఉన్నది. నేను నీ హృదయంలోకి రావాలని ఆస్తి కలిగి ఉన్నాను, కానీ నీ హృదయంలో నివాసం చేయటానికి ఆ హృదయం చాలా పాడైపోయి ఉన్నది కనుక నేను నీకు దూరంగా ఉన్నాను. నేను దూరంగా ఉంటే నీవు మాత్రము క్షేమంగా ఉండటానికి నువ్వు ఎలాగ క్షేమంగా ఉంటావు? నేను నీలో ఉంటే, నాలో నువ్వు ఉంటే అప్పుడు క్షేమంగా నువ్వు ఉంటావు. నీ ఇష్టానుసారం కాదు, కానీ నా యొక్క దీవులను పొందుకోవాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని, నా నెమ్మదిని పొందుకోవాలని ఎప్పుడైతే నువ్వు ఆ ఆశ కలిగి ఉంటావో, నీ హృదయంలోకి నన్ను ఆహ్వానించాలని ఆ ఆశ కలిగి ఉంటావో, అప్పుడే నేను నీ హృదయంలోకి నివాసం చేసినప్పుడు అప్పుడే నేను నీకు బహువా క్షేమము, బహువా సంతోషము, బహువా ఆనందం అని నేను తెలియపరుస్తున్నాను. నీ గుడిలో నేను ఉండాలని నీవు ఇంతవరకు సమస్యలు పోయావని, కృంగిపోయావని, ఎంతో నీవు అల్లాడిపోతూ సమస్యల్లో, బాధల్లో, అనారోగ్యాలతో, కష్టాలతో అల్లాడిపోతున్నప్పుడు నేను నీ హృదయంలోకి రావాలని నేను ఎదురు చూస్తుండగా నాకు నువ్వు దూరంగా ఉన్నావు గనక నీకు క్షేమం ఉండదు గనక, ఎప్పుడైతే నాకు నువ్వు సమీపంగా ఉంటే అప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావని నేను నీకు తెలియపరుస్తున్నాను. పరస్త్రీ అది లోతైన గుంట, పరస్త్రీ లోతైన గుంట, జారస్త్రీ ఇరుకైన గుంట అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక పరస్త్రీ లోతైన గొయ్యి, జారస్త్రీ ఇరుకైన గుంట, అది దోసుకున్న వాడు పొంచి ఉన్నట్లు పొంచి ఉంది. గనక ఆ గుంటలో పడిపోకుండా ఉండాలని, ఆ యొక్క గొయ్యిలో పడిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు మాత్రము ఆ గుంట, పాపమనే గుంట, శాపమనే గొయ్యి, దానికి మాత్రం నువ్వు దూరంగా ఉండు, నీకు మాత్రం క్షేమమో అని దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో చూస్తే ప్రతి యవన స్త్రీ, యవన పురుషుడు ఆ గుంట వైపే చూస్తున్నారు, ఆ ఇచ్చలు ఇవిడిగుండా పాపం వైపే చూస్తున్నారు. ఆ పాపం అంటే మాకు చాలు, ఆ యొక్క
ఆ పాపంలో మేము నివాసిస్తే మాకు చాలు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆ పాపంలో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు. అది మాత్రము క్షేమము కాదు, అది మాత్రము చాలా అపాయము, అది మాత్రము నీకు మాత్రము క్షేమము కాదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించే వారు నాలో నీతి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, నా యందు యథార్థ కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఏమంటున్నాడంటే, ఈ లోకములో పాపము గనుక ఆ పాపానికి దూరం అయిపోయి నా నీతి మార్గంలో నడుచుకునేట్లా నాలో నువ్వు ఉంటావు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ కడవరి కాలంలో ఎక్కడ చూసినా కూడా అపవిత్రతే కానీ, ఎక్కడ చూసినా కూడా మోసమే కానీ, ఎక్కడ చూసినా కూడా అబద్ధమే కానీ, ఎక్కడ చూసినా కూడా జాగ్రత్తమే కానీ, కనుక పరిశుద్ధత కొదువుగా ఉన్నది. కనుక ఆ పరిశుద్ధత కొదువున్న పరిశుద్ధత మనం పొందుకోవాలి. ఎంతో సమాధానంగా, నెమ్మదిగా, ఎంతో కుటుంబముగా మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలని, ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలాంటి విడుదల పొందుకోవాలంటే దేవుడు ఉండాలి హృదయంలో, దేవుడు నివాసం చేయాలి, దేవుడు మనలో బహుగా ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు నాలో వండుకుంటుంటే, నేను నీలో వండుకుంటుంటే నీకు అనారోగ్యమే రావచ్చు, నీకు ఒక దుష్ట కార్యము నిన్ను వెంబడించవచ్చు, నీకు ఒక ప్రళయము రావచ్చు. గనక ఎప్పుడైతే నా వైపు చూసి నాలో నువ్వు ఉంటావో అప్పుడు నీకు క్షేమము, సంతోషం, సమాధానము అని దేవుడు సెలవిస్తున్నాడు. గనక ఈ లోకములో భర్త భార్యని ప్రేమించటం లేదు, భార్య భర్తను ప్రేమించటం లేదు, పిల్లల నానమ్మని ప్రేమించట్లేదు. వారు ఎవరి ఇష్టాలకు వారు సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో నడుచుకుంటున్నారు. కనుక అది క్షేమం కాదని దేవుడు సెలవిస్తాడు. కనుక ప్రతి ఆదివారం మన మందిరానికి వెళ్ళి మనం నీతి మాటలు వినేటప్పుడు కాస్త జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవునికి యథార్థత కలిగి ప్రార్థన చేసుకొని, మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే దేవుని వెంబడిస్తామో ఆ దేవుడు మన పక్షంగా ఉండి అద్భుతమైన కార్యాలు చేస్తాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనక ఎబ్రీ స్త్రీలైతే ఎంతో సురుకు కలిగి, మెలకువ కలిగి, ఏకుంజాముని 4 గంటలకు లేచి ప్రార్థిస్తారు. దేనికి? భర్త కొరకు, పిల్లల కొరకు, తన కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకోవాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. గనక ఈ నిజమైన ఆత్మీయులు, నిజమైన గుణవతులు, జ్ఞానము కలిగిన స్త్రీలు తన కుటుంబాన్ని కట్టుకుంటారు. ఒక జ్ఞానం భార్య నడువున బట్టి భర్త మారును అని ఉంది. భార్య ఒక గుణవతి అయి ఉండాలి, ఆత్మీయురాలై ఉండాలి, తన భర్తను మార్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఏ రీతిగా అయితే తన ఇష్టానుసారంగా నడవటానికి వీల్లేదు. గనుక భార్యను కూడా ప్రేమించే భర్త ఇంటికి యజమానుడు గనుక, ఇంటికి రాజు గనుక ఆ యొక్క భర్త కూడా భార్యని ప్రేమించి, బిడ్డలను ప్రేమించి ఆ కుటుంబాన్ని కట్టుకుంటే బాధ్యత, భారం కలిగి ఉండాలని ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు. కనుక భర్త నా ఇష్టం, భార్య నా ఇష్టం, బిడ్డలు ప్రేమాదోమని నా ఇష్టమని ఆ రీతిగా విడిగా జీవించే రోజులు గనక కడవర కాలంలో ఆ రీతిగా ఉంటే దేవుడు మాత్రము హృదయంలోకి రాడు. గనక దేవుడు దూరంగా ఉంటాడు. గనక దేవుడు ఉండాలంటే పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, విశ్వాసం కలిగి, ఆ దేవుని యథార్థత కలిగి దేవుని మార్గంలో నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే మన పితరులు మోషే, ఆరోనైతే ఎంతగానో ప్రార్థన చేశారు. అరణ్యంలో నడిచేటప్పుడు అనేకమైన సమస్యలు ఎదురైనాయి, అనేకమైన కష్టాలు ఎదురైనాయి, అనేకమైన శోధనలు ఎదురైనాయి. గనక శోధన వైపు చూడకుండా, ఆ కష్టాల వైపు చూడకుండా, ఆ బాధల వైపు చూడకుండా గనక దేవుని వెంబడించారు. ప్రార్థన ద్వారా దేవుని వెంబడించారు. ఆ ప్రార్థన ద్వారాగానే వాళ్ళు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారాన్ని చేసుకోవటానికి దేవుడు వారికి ఆ యొక్క మంచి మార్గాన్ని సిద్ధపరిచారు. ప్రార్థన ద్వారాగానే వారు మార్గాన్ని ఎన్నుకున్నారు, ప్రార్థన ద్వారాగానే వాళ్ళు సిద్ధపడ్డారు. కనుక ఈ యొక్క కడవరి కాలంలో ఏ కుటుంబంలోనైనా కూడా ప్రార్థన లేదు, అస్వస్థత, అసమాధానం, ఇరుకులు, ఇబ్బందులే. వారు పాపానికే స్థానం ఇస్తున్నారు, పాపంలోనే వారు మునిగి తేలుతున్నారు, పాపంలోనే పదే పడిపోతున్నారు, శాపంలోనే పదే జారిపోతున్నారు. ఆ యొక్క ఆశ అంతా కూడా పాపమై
ఎక్కువైపోయి వారి తలంపులు పాపంతో నిండి ఉంది, వారి శరీరం పాపంతో నిండి ఉంది. దేవుణ్ణి మాత్రం విసర్జించేస్తున్నారు, దేవుణ్ణి గాయాలు రేపేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేయకుండా బహుగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఈ లోకము బహు భయంకరంగా ఉంది కనుక ఆ పాపం అనే గుంట, పాపం అనే గొయ్యిలోనే ఆ గుంటలో పడిపోవటానికి, ఆ యొక్క గొయ్యిలో పడిపోవటానికి సాతాను పొంచి ఉన్నాడు గనక ఆ సాతాన్ని మెలుకోగలిగి జయించే వారిగా, మనోన్నత తెరవబడి ఆ సాతాన్ని గద్దించే వారిగా, సాతాన్ని బంధించే వారిగా ఎప్పుడైతే మనం మెలుగుగలిగి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో అప్పుడే దేవుడు మన పచ్చంగా ఉంటానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మన ఇంటి బంగారాలు దేవుడు అడగట్లేదు, కానీ నీ పాడైపోయిన హృదయాన్ని నాకు ఇవ్వము, నేను బాగు చేస్తాను, పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను, నీ హృదయంలోకి నేను వస్తాను, నాలో నువ్వు ఉంటావు, నీలో నేను ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఆ యొక్క సొలొమోను రాజు సెలవిస్తున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వమని దేవుడు అడుగుతున్నాడు, నా మార్గములు నీ కంటికి ఇంపుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ఆ యొక్క రెస్టారెంట్లో వైపు, క్లబ్బుల వైపు, పార్కుల వైపు ఈ కాడికి ఆ యొక్క నేత్రాశ, లోకాశ, జీవ డంబాల వరకే వారు ఉండాలని, ఆ యొక్క సంతోషంగా జీవించాలని పాపములో పడుతున్నారు. కానీ అది క్షణములో కనపడి అంతులో కనపడి ఇంతలో మాయమైపోయిద్దని, ఆ పాపం శాశ్వతం కాదని తెలుసుకోవట్లేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు మార్గులు నడుచుకోవాలని, దేవుని సంతోషపరచాలని, దేవుని ఘనపరచాలని, దేవుని మహిమపరచాలని, దేవుని బలవంతుడి చేతిలో బాణాల్లా ఉండాలని, దేవుడు పాత్రగా ఉండాలని, దేవుణ్ణి ఆ యొక్క సాధనంగా ఉండాలని వాళ్ళు కోరుకోవట్లేదు. గనక ఈ కాడికి లోకములో ఉంటున్న అపితృతులను ఉండాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. కనుక అలాంటి వాళ్ళ మధ్య దేవుడు ఉండటానికి అస్సలు ఆ దేవుడు రాడు, అసాధ్యం. అది దేవుడు ఉండటం మాత్రం అసాధ్యం. హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ హృదయంలో దేవుడు ఉంటాడు, పవిత్రంగా ఉంటే నీ హృదయంలో దేవుడు ఉంటాడు. గనక ఆ హృదయం చెడిపోయి ఉంటే దేవుడు మాత్రము ఉండడు. దేవుడు పరిశుద్ధత కలిగిన ఆ ప్రదేశంలోనే దేవుడు వస్తాడు. గనక ఆ హృదయాన్ని దేవుడి చేతిలో పెట్టి ఆ యొక్క జారా స్త్రీ చేతిలో నుంచి, ఫరా స్త్రీ చేతిలో నుంచి, పొంచి ఉన్న ఆ యొక్క ఆ దుష్టుని చేతిలో నుంచి, ఆ యొక్క దుష్టుడేసే వలల్లో నుంచి, ఆ యొక్క దుష్టుడేసే ఆ యొక్క ప్రమాదాల్లో నుంచి మనం విడిపించుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. జ్ఞానం కలిగి ఉండాలని, బహుగా జాగ్రత్త కలిగి ఉండాలని, ఇటు లోకంలో సాగము, ఇటు దేవుళ్ళో సాగము ఉండటం అది కరెక్ట్ కాదు. కానీ దేవుళ్ళని ఉంటే ఆ దేవుడిని పచ్చంగా ఉండి అద్భుత కార్యాలు చేస్తాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని నా కుమారుడా, నా కుమార్తె, నా వైపు నువ్వు చూడు, నా వైపు నువ్వు రా, నాలో నువ్వు ఉండు, పరిశుద్ధి కలిగి ఉండు, పవిత్రత కలిగి ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధి కలిగి ఉంటే దేవుడు మాత్రం వారి మధ్యలో ఉంటానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మన పితరులు పరిశుద్ధంగా ఉన్నారు కనుక దేవుడు అందుకనే వారి మధ్యలో నివాసం చేశాడు. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, వాళ్ళ మధ్యలో దేవుడు ఉండి దేవుడు నడిపిస్తున్నాడు. కనుక మనల్ని కూడా ఈ యొక్క కాలంలో కూడా, కడవరి కాలంలో కూడా దేవుడు మనల్ని నడిపించాలని, దేవుడు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మన హృదయాన్ని దేవుడికి ఇద్దాం, నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు. మన హృదయాన్ని దేవుని చేతులకు సమర్పిద్దాం, దేవుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాము, మన హృదయంని తలుపు తీద్దాము, మన గుండె గుడిలోకి యేసయ్య రావాలని మనం కోరుకుందాం. ఎప్పుడైతే యేసయ్య మన ఎప్పుడైతే యేసయ్య మన గుడిలోకి వస్తాడో మనకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఎంతో క్షేమంగా ఉంటాము. కనుక ఈ లోకం బహు భయంకరంగా ఉన్నది. కనుక ఈ లోకంలో మనం జీవించినప్పుడు యేసయ్య మనలో ఉంటే మనకు క్షేమము. కనుక ఆ యొక్క సొలొమోను రాజు సెలవిస్తున్నాడు, నా కుమారుడా నీ యొక్క హృదయాన్ని దేవుడికి ఇవ్వు అని చెప్పి సెలవిస్తున్నాడు. కనుక మనం దేవుని యందు కడగబడిన వారు గనక, దేవుని యందు విశ్వాసులం గనక, దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడుచుకోవాలని ఈ సాయంకాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని దేవుడికి మాటిద్దాం. ప్రభువా నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తాను,
నా హృదయంలో నువ్వు నివాసం చేయి. నా హృదయంలో ఉన్న అపవిత్రత అంతా, పాపమంతా కూడా, మోసమంతా కూడా, ఆ యొక్క శాపమంతా కూడా తొలగించు. నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించు. ఈ రోజు నుంచి నీ వచ్చేంత వరకు కూడా నీలో నమ్మకంగా నేను జీవిస్తాను, నమ్మకంగా యథార్థంగా ఉంటాను, పరిశుద్ధతగా పవిత్రంగా నేను ఉంటాను అని ఒక తీర్మానం కలిగి దేవుడికి ఒక మాట ఇచ్చి దేవుని మార్గంలో నడుచుకునేవారిగా, ఆ రీతిగా దేవుడు మనల్ని నిలబెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అని మీరు సెలవిస్తున్నారు గనక, ఈ యొక్క భయంకరమైన లోకం, పాపంతో నిన్నున్న లోకము గనక, శాపంతో నిన్నున్న లోకము గనక, ఈ లోకములో జీవిస్తున్న మీరు, మీ హృదయం అపవిత్రమైపోయింది గనక, మీ హృదయం పాడైపోయింది గనక, ఆ హృదయం నా చేతిలో పెడితే పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను, హేమమ్మ కంటే తెల్లగా కడిగి నాలో నువ్వు ఉంటావు, నీలో నేను ఉంటానని మీరు సెలవిస్తున్నారు నా తండ్రి. ఆ ఈ భూలోకంలో ప్రతి యవన స్త్రీ, యవన పురుషుడు, ప్రతి వృద్ధులు, మధ్య వయసులో ఉన్నవారు, ప్రతి బిడ్డలు హృదయాన్ని నీ చేతిలో పెట్టి ఆ హృదయాన్ని కడుగు ప్రభు అని చెప్పేసి ఇప్పుడే నిన్ను ఆ హృదయంలో ఆహ్వానించేవారిగా, నీ రక్తంలో కడుగబడేవారిగా, నీకు మాటిచ్చేవారిగా, నీలోనే వారు అంటగట్టబడేవారిగా, నీ రాజ్యానికి ఆయత్తుపడేవారిగా, ఆ రీతి ప్రతి బిడ్డలను కూడా మీరు మాత్రం మార్చి వారి హృదయాల్లో మీరుండి నీ వచ్చే అంతు మరి కూడా నమ్మకంగా, యథార్థంగా, బహువా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే వారిగా, ఆ రీతిగా ప్రతి బిడ్డలను కూడా మీరు తీర్చిదిద్ది అద్భుతమైన కార్యాలు చేసి నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ నిజము కలుగును గాక, అపవాది క్రియలకు లయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.